నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఉదయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలను వెల్లడించారు ఫలితాల్లో మొదటి స్థానంలో కృష్ణా నిలువగా చివరి స్థానంలో చిత్తూరు ఉంది ఇంటర్ మొదటి సంవత్సరంలో 70% ద్వితీయ ఏడాదిలో 83% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఫలితాలను సంబంధిత వెబ్సైట్ లో ఇంటర్ బోర్డు అందుబాటులో ఉంచింది దేశం వికసిత భారత్ గా మారాలంటే ప్రజల సహకారం ఖచ్చితంగా అవసరమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక విధానాన్ని బీజేపీ బలవంతంగా తీసుకురావటం లేదన్నారు స్వాతంత్ర్యం అనంతరం దేశంలో 4 సార్లు ఒకేసారి ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నిక విధానాన్ని సిఫార్సు చేస్తోందన్నారు ఒకేసారి దేశంలో ఎన్నికలు జరిగితే 12,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు దేశంలో ఇవాళ ఒక చర్చ మొదలైంది ఈ చర్చ విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది ఈ చర్చ అంతిమంగా మంచి నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే ఒక దేశం ఒక చట్టం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది కొత్త కాదు మన దేశానికి కొత్త కాదు ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉంది మనం ఏదో కొత్తగాని కాదు ఈ విషయం ఇది మన దేశానికి పాతదే 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు 57 రెండవ ఎన్నికలు 62 మూడవ ఎన్నికలు 67 నాలుగు ఎన్నికలు 52 జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ ఇక్కడికి ఇంత జనాభా వచ్చిన తర్వాత మనం ఎలా చేయగలమండి అని అంటున్నారు సాంకేతిక పెరిగింది టెక్నాలజీ పెరిగింది అవకాశాలు పెరిగాయి వసతులు కూడా పెరిగాయి అందువల్ల అది పెద్ద సమస్య కూడా కాదు ఈ ఎన్నికల్లో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం ఇవాళ ప్రజల్లో చర్చగా నడుస్తుంది కారణం ఏంటంటే రాజకీయాలు దాంట్లో జోడయ్యాయి కాబట్టి రాజకీయ వర్గాలు కూడా దీన్ని చర్చించాల్సి ఉంది అంతిమంగా భాగస్వాములు వాళ్ళు కాబట్టి లోక్సభకు రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించడమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాన్ని ఏకకాల ఎన్నికలని జమిలీ ఎన్నికలని కూడా పిలుస్తూ ఉన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించింది ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో భారతీయ జనతా పార్టీ నడుస్తుందని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలియజేశారు జాతీయ నాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఆదేశం అయితే ఆ 6 కార్యక్రమాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని బూత్ స్థాయిలో కూడా నిర్వహించడం మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తూ వస్తున్నటువంటి విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం మేము అనుసరించడం మాత్రమే కాదు వారి చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో ఒక దార్శనికుడిగా వారు సమసమాజ స్థాపనకి వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గం వారికి సమాన అవకాశాలు లభించాలి అనేటువంటి తపన ఏదైతే వారిలో ఉందో అదంతా కూడా భారతీయ జనతా పార్టీ విశ్వాసం అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇందాక నేను చెప్పినట్లుగా నిజంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే గౌరవించింది వారికి భారతరత్న ఇచ్చిన పార్లమెంట్లో వారి చిత్రపటాన్ని పెట్టిన అదేవిధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కూడా పంచతీర్థులుగా అభివృద్ధి చేసిన వారు ఉన్నటువంటి ఇల్లు ఇదే 26 అలీపూర్ రోడ్లో ఉన్నటువంటి గృహాన్ని సైతం దాన్ని అభివృద్ధి చేసిన ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ చేసింది కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదు అదేవిధంగా రాజ్యాంగానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది
వారు ఎన్నికల సందర్భంలో ఏమన్నారు? రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చివేస్తుందని చెప్పి వారు చెప్పారు. కానీ 106 సార్లు సవరణ జరిగితే దానిలో ఎక్కువ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సవరణలు జరిగాయి. పద్మశ్రీ పర్యావరణ ప్రేమికుడు, కోటికి పైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురైన వనజీవి తుది శ్వాస విడిచారు. 1,000,000 మొక్కలకు పైగా నాటి రికార్డు సృష్టించిన రామయ్య తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. ఆయనది ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం. పర్యావరణ పరిరక్షణలో ఆయన చూపిన చొరవకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2016లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. వనజీవి అస్తమయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. వృక్షో రక్షతి రక్షితః అనే పెద్దల మాటల్లోని వాస్తవాన్ని ప్రజలకి తెలియచేయడంలో రామయ్య చూపిన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రాత్రి 8:30 గంటలకు ముగిసింది. సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు బెంగళూరుకు చెందిన స్ఫూర్తిరావు ఆలపించిన శ్రీరామ గానామృతంతో భక్తులు తన్మయత్వం చెందారు. సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు ప్రభుత్వం తరపున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు శ్రీరామ వైభవంపై నృత్య రూపకం ప్రదర్శించారు. ఇందులో విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థం రామ లక్ష్మణులను ఆశ్రమానికి తీసుకువెళ్లడం, అక్కడ రాక్షసులను సంహరించడం ప్రదర్శించారు. అనంతరం సీతారాముల కళ్యాణం కథను చక్కగా భక్తిభావంతో ప్రదర్శించిన తీరు చూపరులను ఆకట్టుకుంది. రామ రామ జయ రామ కీర్తనకు డప్పు, చక్క భజనలతో సాంప్రదాయ జానపద నృత్యం ఎంతగానో అలరించాయి. మనం అందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూసాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం, ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ
ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజులు వరుస సెలవులు రావడంతో ప్రజలు దేవాలయాలను తరిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. దీంతో అధికారులు కొంతమేర భక్తులను కంట్రోల్ చేయగలిగారు. అధికంగా రావడంతో క్యూలైన్లలో కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆలయాధికారులు వీఐపీ సేవలో తరించారే తప్ప సామాన్య భక్తుల్ని పట్టించుకునే పాపాన పోలేదని భక్తుల నుంచి తీవ్ర విమర్శ ఎదురైంది. తిరుమలలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు చేరుకున్నారు. దీంతో అక్కడ 3 భక్తులను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వీరిని తనిఖీ చేసి సిబ్బంది గుర్తించకుండా లోపలికి పంపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చైత్రమాసం బ్రహ్మోత్సవాల్లో భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. పండితులు స్వామివారి అమ్మవార్ల విశిష్టతను తెలియజేస్తూ తొలుత ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. కళ్యాణోత్సవ వేళ ఆది దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. పరమేశ్వరుడు ఈశార్దాంగనివాసిని పశుపతే రాణంద సంవర్ధిని ఓం భీమస్య దేవస్య బోళాశంకరుడు అని పేరు. ఎక్కువ ఆయన్ను సేవించి కష్టపడక్కర్లా, కొంచెం సేవించినా కూడా ఆయన ప్రసన్నుడై ఉంటాడు ఎప్పుడు కూడా పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు రుద్ర రూపంతో లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉంటాడు. అంతరిక్షగత ఏచ భూమిచరా స్మృతా, భూమి మీద కొంతమంది రుద్రులు, ఆకాశంలో కొంతమంది రుద్రులు, అంతరిక్షంలో కొంతమంది రుద్రులు, మహారుద్రుడి దంపతులు, రుద్రుడు రుద్రుడి భార్యను రుద్రాణి అంటాం, పార్వతీ పరమేశ్వరులే రౌద్ర రూపంతో లోకంలో ఉన్నటువంటి దోషాలను తొలగించటం కోసం మహారుద్రుడుగా ఉంటే ఆయన యొక్క అనుచరులు, సేవకులు, భక్తులు అందరూ కూడా రుద్రుడి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని, రుద్రుడు ప్రసాదించగా అటువంటి రూపాన్ని ధరించి తమ యొక్క పత్ని సమేతంగా అనేక మంది రుద్రులందరూ కూడా ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు. ఈ భూమి మీద సంచారం చేస్తూ చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అతిథులు ప్రారంభం చేసి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన మేర మామిడి పంట విస్తీర్ణం జరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 1 హెక్టార్కు 12 మెట్రిక్ టన్నులు ఉండగా దేశంలోని గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 1 హెక్టార్కు
15,000 మెట్రిక్ టన్నులు ఉత్పాదకత ఉందని, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో 1 హెక్టార్కు సుమారు 9 మెట్రిక్ టన్నులు ఉండగా బ్రెజిల్ లాంటి దేశాల్లో 20 నుంచి 25 మెట్రిక్ టన్నులు ఉత్పాదకత ఉందన్నారు. మామిడి పంటతో పాటు ఇతర ఉద్యాన పంటల ఉత్పాదకత, మార్కెటింగ్, ప్రాసెసింగ్, గిట్టుబాటు ధరలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక సాంస్కృతికమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక కాన్క్లేవ్ ఏర్పాటు చేసి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఒక పరిష్కార వేదిక కావాలి, దానికి ఒక బ్రైట్ స్టార్మింగ్ స్టేషన్ లాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇండస్ట్రీ, ఫార్మర్స్, బెనిఫిషియర్స్, వెండర్స్ కలిస్తే ఒక చక్కని పరిష్కారం దొరుకుతుందన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రెండవ అంశం, ఇక్కడ వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ చూసినప్పుడు నేను మాట్లాడడం అనేది గుర్తొచ్చి తొలగిస్తున్నట్టు ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారానికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలి, రైతు గౌరవం ఆనందం ఉండాలి, రైతు గౌరవంగా కాలవేసుకొని జరగాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక యజ్ఞం లాగా సాగుతూనే ఉంది. ఫలితం ఎప్పుడు వస్తుంది, పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటికి మాత్రం ఆన్సర్ దొరకడం లేదు. నిజమే, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఇన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాం. విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను, సవాళ్లను అధిగమించడం కోసం ఔన్నత్యం శోధిస్తూనే ఉన్నారు. కానీ పరిష్కారం ఎక్కడ దొరకలేదు అంటే మాత్రం అది ఎక్కడ ఉన్నటువంటి ఆలోచనని మీరు చేయాలని నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంలో బాగా అనుభవం ఉంది. నేను కూడా ఒక వ్యవసాయం చేస్తున్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. ఈ జిల్లానే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వ్యవసాయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని, నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని, టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లి వలలాడితే పేద ప్రజలు గుండె నిబ్బరంతో పిల్లలను చదివించుకుంటే, కుటుంబాలు ధైర్యంగా మా పిల్లలు చదువుకుంటే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదివించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్లాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. బాబాసాహెబ్ దయ వలన పేద కుటుంబం నుంచి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని, ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతదీర్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించటం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా. తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు
భయపడిపోతూ ఉన్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు. పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మరలా అప్పుల ఊబిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. విద్యామంత్రి గారు అయితే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతాంది. ఒక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గా మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్. ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు, కట్టకపోతే ఎగ్జామ్ రాయరు, హాల్ టికెట్ ఇవ్వరు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వారు పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని, ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఒక ప్రక్క విద్యార్థులు అన్యాయం చేస్తూ మరొక ప్రక్క తండ్రి గారు కుమారుడు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎప్పటికైనా 11 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. 76వ స్వతంత్రంలో బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు రాలేదని, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం తెలంగాణలో ఉద్యమం ప్రారంభమైందని బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు ఆర్వి కృష్ణయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న శ్రీ రేణుకమ్మ ఎల్లమ్మ ఆలయానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ గౌడ సంఘం నాయకులు కృష్ణయ్యను శాలువతో ఘనంగా సత్కరించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు రాలేదు. 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం ప్రారంభమైంది. తెలంగాణనే పునాది. తెలంగాణలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం తుఫాన్ లేక తీసుకొచ్చి ఈ ఉద్యమం ద్వారా బీసీల యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మౌలిక జీవన విధానంలో మార్పు రావాలి. అప్పుడు మాత్రమే బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది. ఈ ప్రారంభమైనటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా పేద కులాలు పోరాడే సమయం ఆసన్నమైంది. పార్టీలకు ఖచ్చితంగా, కులాలకు ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొనాలని విజ్ఞప్తి. యువ వికాసం అమలుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రాజు యువ వికాసంపై అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డ్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ పక్కా ఉండాలి. ఎందుకంటే స్కీమ్ వైజ్ మనం స్కీమ్ వైజ్ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నాం కాబట్టి టార్గెట్. తర్వాత ఆల్మోస్ట్ ఒక 100 to 200 స్కీమ్స్ లాగా ఉంటాయి. అంటే స్కీమ్స్ అంటే పీరియడ్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆప్టింగ్ ఫర్ డ్రైవింగ్ రిలేటెడ్ దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ బోర్డు అటెండ్ చేసుకుంటారు, పాస్బుక్ ఉండాలి. In case he wants to PWD కానీ లేకపోతే డిసేబుల్ సర్టిఫికేట్ ద్వారా ప్రయారిటీ తీసుకుందామంటే వీఆర్ ఆస్కింగ్ సర్వీస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే యూఐడి కానీ ఏదో ఒకటి ఉండాలి కదా. అఫ్కోర్స్ పాస్పోర్ట్ సైజ్ కూడా ఇంకా 100 గ్రూప్స్ అయితే దానికి ఇంకా మండల్ లెవెల్ కంపెనీ అయితే సర్టిఫై చేయాలి. దిస్ ఇస్ వేర్ తర్వాత ప్రయారిటీ ఎట్లా తీసుకోవాలి అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాండిడేట్స్ ఇనిషియల్ మనం ఏమనుకున్నామంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసి మనకి ఫిజికల్ కాపీస్ సర్టిఫికేట్ అనుకున్నాము. సో తర్వాత కల్వకుంట్ల కవిత కొత్త బీసీ ముసుగు వేసుకుని వచ్చిందని, కేసీఆర్ కూతురు కాకపోతే మీ ముఖం కుక్కలు కూడా చూడవని సంపత్ నాయక్ విరుచుకుపడ్డారు. జనసేన తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు డాక్టర్ సంపత్ నాయక్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు ఎంతో మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర వాసుల కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తానన్న తెరాస పార్టీ ఈ రోజు ఆంధ్ర ప్రాంతం అంటూ విడదీయడం ఏమిటని సంపత్ నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీని భారతదేశ పార్టీ బీఆర్ఎస్ గా మార్చి ఇప్పుడు మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు తీసుకురావద్దని సంపత్ నాయక్ కవితకు విజ్ఞప్తి చేశారు. కవితక్క మనకు చాలా 15 ఏళ్ల పరిచయం ఉందక్క.
నేను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది సభ్య సమాజం కావచ్చు కానీ, అది తెలంగాణ సమాజం కావచ్చు కానీ, లేకపోతే తెలుగు సమాజం కావచ్చు కానీ, అది ఏది హర్షించదగ్గలేదు. మీరు ఒక మాట మాట్లాడుతూ అతను సీరియస్ పొలిటీషియన్ కాదు అనుకుంటా మీరు మాట్లాడిండ్రు. అంటే మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఏందక్క? ఇదో ఇవాళ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ అక్క. ఇవాళ ఎస్ఐబి ఇతను ఎవరు మీకు తెలిసే ఉంటుంది. ఇతను ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి, ఇతను ఐజీగా ఉండు మీ దగ్గర మీ ప్రభుత్వంలో. ఇవాళ అన్నమో శరణ అన్నట్టు ఎక్కడ అమెరికాలపై దాక్కునే పరిస్థితి వచ్చింది. అన్ని వ్యవస్థలను ఇవాళ ఈ దేశం నుంచి విడిచిపోయేటట్టు చేసిండ్రు. అంతేనా? ఇవాళ ఎమ్మెల్యే పేపర్ ఏదన్నా ఎమ్మెల్యే షకీల్ గారు, ఇది కూడా చూపిస్తాం. ఇతన్ని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారిని అరెస్టు, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పంజాగుట్ట దగ్గర యాక్సిడెంట్ చేసి పారిపోయిండు దుబాయ్కి. అంటే మీ పార్టీలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారో ఒకసారి మీరు చూడండి. కొత్తగా నువ్వు మళ్ళా ఒక కొత్త ముసుగేసుకొని వచ్చినావు అక్క. ఏం ముసుగేసుకొచ్చినావు? మళ్ళా బీసీ వాదం అనుకుంటా. బీసీ వాదం మీరు కొత్తగా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదక్క. మీ పార్టీలో ఎవరెవరు ఉన్నారు? ఇవాళ మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు నేమూరు శంకర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ, అంతేనా? ఒక ఎస్సీ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నేను కూడా ఒక ఎస్సీ బిడ్డ. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీ బిడ్డలు అందరినీ సమానంగా చూసుకుంటూ పోతున్నారు. నేను చివరిగా ఒకటే మాట్లాడుతున్నారు. మనతో మీకు నాకు ఒక మంచి పరిచయం ఉందని కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కేసీఆర్ బిడ్డ కాకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు కూడా డేకవక్క. మిమ్మల్ని కుక్కలు కూడా డేకవని ఒక ఓయో విద్యార్థిగా ఉద్యమాలు చేసింది మేము, విద్యార్థులు బలిదానాలు చేసుకునేది మేము, 1600 మంది విద్యార్థులు చనిపోయింది మేము. మా శవాల పైన మీరు తూలుతూ గద్దెలెక్కి కూర్చున్నారు. ఇవాళ 4 దశాబ్దాలుగా దివ్యాంగులకు ఎనలేని సేవలు అందించి వారు స్వశక్తితో జీవించేలా పునర్జన్మను అందించిన బర్డ్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. 4 దశాబ్దాలుగా దివ్యాంగులకు ఎనలేని సేవలందించి వారు స్వశక్తితో జీవించేలా పునర్జన్మను అందించిన బర్డ్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. 2024-25 సంవత్సరానికి వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన పలువురిని వాలంటరీ అవార్డుతో సత్కరించారు. అందులో భాగంగా దివ్యాంగులకు సుదీర్ఘ కాలం సేవలందిస్తున్న సెల్ల వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్ కు అత్యుత్తమ ప్రజా సేవకుడి అవార్డును అందజేశారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తాను వైద్యునిగా ఉత్తరాది రాష్ట్రాల్లో రోటరీ లయన్స్ క్లబ్ల ద్వారా వేలాది మంది వారి స్వస్థలంలోనే వైద్య సేవలు అందించే అవకాశం లభించిందని తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రోటరీ లయన్స్ క్లబ్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో వేలాది మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు వెల్లడించారు. I thank all the Rotarians here. It's a great privilege for me to come in front of you and get honored. When first the committee, Mr. Sunil called me, so we are offering you award, you must accept it and all. I felt very happy. Entire my association with Rotary, say I traveled more than 4 decades with Rotary. I can say it is from 1984 when the polio was pandemic. Rotarians came forward and took active part in the polio eradication program. That was a major program which took by the Rotarians at that time, and all of us know because of the polio it's a lifetime disability. So I decided myself from 1983 to serve these polio victims. So luckily I got placement in Tirumala Tirupati Devasthanam. We started a hospital with a great visionary. Sometimes some politicians will
play major role, we have to remember the great personality, Nandamuri Taraka Ramarao. Just his thought. He wants to start one center for the differently abled people in Andhra Pradesh, state of Andhra Pradesh. In 84, we started the center with just 50 beds. And in 1995, we made it a 250-bedded orthopedic center. And in 2015, we made it 350-bedded orthopedic center, which is the biggest in Asia. It is proudly I can say one thing. I traveled from Kashmir to Kanyakumari, every state in India. We've done more than 250 free polio surgical camps. In these camps, majority of the camps in Rajasthan and in West Bengal, the Rotarians and Lions, they combinedly organized. Particularly in West Bengal, I done 15 camps and operated 24,000 patients only in West Bengal in Kolkata. Lions Orthopedic Hospital was there. I surprised the Rotarians and Lions combinedly done that program continuously every year. I recollected all the things when Mr. Sunil invited me for this function. And I want to share the happy moment recent. Last Ugadi Day, the New Year's of Telugu people, I was invited by the Dr. Naveen Chand Ramgoolam, Prime Minister of Mauritius. I visit Mauritius also in this rehabilitation of the differently abled children. So they given the award also on the 30th of last month. So it gives us the immense pleasure and commitment to serve the poorest of the poor, differently abled children. After my superannuation in 2019, I adopted 3 villages in the state of Andhra Pradesh. That is remote villages, and I go there, see the patients, and give them the medication. Those who require the surgical intervention. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.